ఎన్ని కేసుల్లో నిలబడతాయి ఎన్ని? అసలు ఎవడైనా కానీ డబ్బు ఎందుకు ఇస్తాడు? ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆలోచన చేయాల్సింది. అందరూ ఆలోచన చేయండి. డబ్బు ఎవడైనా ఎందుకు ఇస్తాడు? అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నది. సేమ్ బేసిక్ రేట్లే కదా. ఇంకా మన హయాంలో బేసిక్ రేట్లు సేమ్ పెట్టి ట్యాక్సులు పెంచినాం. బేసిక్ రేట్ అదే కదా. చంద్రబాబు నాయుడుకి ఇచ్చినడం వల్ల ఈనాడు రాస్తాడా చంద్రబాబు నాయుడు తీసుకున్నాడని? మరి చంద్రబాబు నాయుడుకి ఇచ్చినప్పుడు ఇంకోరికి ఎందుకు ఇస్తారు? ఇంకా మన హయాంలో వాల్యూమ్స్ తగ్గినాయి, రేట్లు షాక్ కొట్టే విధంగా ట్యాక్సులు పెంచినాయి. సో ట్యాక్సులు పెంచి బేసిక్ రేట్ అట్టే ఉంచి వాల్యూమ్స్ తగ్గేట్టుగా చేసిన వాళ్ళకి ఇస్తారా? అది చంద్రబాబు నాయుడు గారి హయాం మాదిరిగా వాల్యూమ్స్ పెంచినోనికి, చంద్రబాబు నాయుడు హయాంలో రేట్లు కూడా పెంచినాడు, పెంచినోనికి రేట్లు పెంచినోనికి బేసిక్ రేట్లు కూడా పెంచినాడు. చంద్రబాబు నాయుడుకి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారా? దిస్ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్. 2,73,000 కోట్లు బటన్ నొక్కి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా డిస్పర్స్ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. అంత గొప్పగా మా ప్రభుత్వం గురించి చెప్తాం. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? ఎందుకు బటన్ నొక్కలేకపోతా ఉన్నాడు? ఎందుకంటే బటన్ నొక్కితే ఏం రాదు కాబట్టి. అందుకే నేను బటన్ నొక్కలేకపోతున్నాను. డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి, పేరు మీద కాంక్ష ఉంది కాబట్టి, చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి 2,73,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కిన డీబీటీ. లంచం లేని పాలన ఎక్కడైనా జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా గొప్పగా కూడా చెప్పగలుగుతాం. బేసిక్లీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పదకొండు మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4 అసలు బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉన్నాను, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పనంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది? మన వాల్యూ ఏంది? మన క్యారెక్టర్ ఏంది? మన క్రెడిబిలిటీ ఏంది? ఇది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు.